ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి హైడల్ విద్యుత్తుకు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ నిన్న మొన్నటి వరకు కరెంటు కోతలు కొనసాగినాయి. మరీ ఎక్కువ కాకపోయినా కరెంటు కోతలైతే ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అని చెప్తున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో విద్యుత్తు ఉత్పత్తిలోనూ, సరఫరాలోనూ అంతరాయం రాకుండా ఉండేందుకోసమై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? ఒకవేళ లేకుంటే గనుక ఎట్లా ఉంచుకుంటే బాగుంటుంది? ఆ మార్గాలు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. విద్యుత్ రంగ నిపుణులు తులజారాం గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఇవాళ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకు కొంత విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రేపు ఒకవేళ ఇబ్బంది అయితే నేను కూడా చూసినాం మనం. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి వారి ముందు? ప్రధానంగా ఎల్నినో ప్రభావం వలన రాబోయే ఒక సంవత్సరం పాటు వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా భూతాపం కూడా విపరీతంగా పెరుగుతుందనేది శాస్త్రవేత్తల అంచనా, పర్యావరణవేత్తల అంచనా. దీనివలన ప్రధానంగా వ్యవసాయ రంగము మాత్రమే కాకుండా గృహ రంగము మరియు వాణిజ్య రంగాల్లో కూడా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకోసమంటే వర్షాలు పడనప్పుడు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీళ్లు లేకపోవడం మూలంగా న్యాచురల్గా వాటర్ లెవెల్, భూగర్భ నీటి మట్టం పడిపోయి విద్యుత్ వినియోగము పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 HP పంపు మోటార్ ద్వారా సాగవుతున్న 3-4 ఎకరాల భూమికి 5 HP పంపు మోటార్ సరిపోకపోవచ్చు. ఎందుకంటే వాటర్ లెవెల్ బాగా పడిపోవడము ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా భూతాపం పెరగడం వలన భూమి కూడా నీటిని ఎక్కువగా పీల్చుకోవడం జరుగుతుంటుంది. దీనివలన విద్యుత్ వాడకము అగ్రికల్చర్ రంగం లోపల పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల లోపల మనము ఈ సంవత్సరానికి సంబంధించి 27,000 మిలియన్ యూనిట్లు విద్యుత్ వ్యవసాయ రంగానికి అవసరమైన ఒక అంచనా. 26-27 సంవత్సరము వ్యవసాయ రంగానికి సుమారు 27,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాజెక్టులలో ఒకవేళ ఎల్నినో ప్రభావం వలన ప్రాజెక్టులలో ఒకవేళ నీళ్లు రాకపోయినట్టయితే, వాటర్ సరిపోను నీటి మట్టం పెరగనట్టయితే, నీరు అందుబాటులో లేనట్టయితే హైడల్ జనరేషన్ పడిపోవడం జరుగుతుంది. మనకు హైడల్ జనరేషన్ పడిపోవడం వలన కూడా విద్యుత్ కోతలకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉన్నది. అయితే విద్యుత్ రంగం లోపల మనము కోతలు లేకుండా వ్యవసాయ రంగానికి కావచ్చు, గృహ రంగానికి కావచ్చు, పారిశ్రామిక వాణిజ్య రంగాలకు సరిపోను విద్యుత్ సరఫరా చేయాలంటే ఉత్పత్తి డిమాండ్కు అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయం లోపల పంపిణీ రంగము మరియు సరఫరా రంగాల లోపల కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు థర్మల్ విద్యుత్ విషయానికి వస్తే మనము ఉత్పత్తి రంగం లోపల థర్మల్నే బేస్ లోడ్గా తీసుకుంటాం అన్నమాట. బేస్ లోడ్ అంటే ఏంటంటే మనకు విద్యుత్తు నీటి ద్వారా అంటే హైడల్ ద్వారా, బొగ్గు ద్వారా, మరి సోలారు, విండ్, ఇవన్నీ కూడా మనకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సాధనాలు ఇవన్నీ కూడా. అయితే మనకు 24 గంటలు వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా అందుబాటులో ఉండేది థర్మల్ విద్యుత్ అన్నమాట. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్తే మనకు వాతావరణ పరిస్థితులు ఎట్లున్నా, వర్షాలు పడకపోయినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా, కరువు పరిస్థితులు ఏర్పడ్డా మనకు 24 గంటలు సంవత్సరం పొడవు అందుబాటులో ఉండేది కేవలం థర్మల్ విద్యుత్ మాత్రం. థర్మల్ విద్యుత్తును మనము ఈరోజు మన దగ్గర 7,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ మనకు అందుబాటు లోపల ఉన్నది ఈరోజు మన రాష్ట్రం లోపల. అంటే ఇది మన జెన్కో ఆధ్వర్యం లోపల ఉన్నటువంటిది. ఇదే కాకుండా మనకు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని NTPC మరి ఇతర సంస్థల ద్వారా కూడా మన రాష్ట్ర వాటా కూడా ఉందన్నమాట. అదొక 3,000 మెగావాట్ల యూనిట్లు అందుబాటులో ఉంది. టోటల్గా మనకు ఒక 10,000 మెగావాట్ల యూనిట్లు, 10,000 మెగావాట్ల సామర్థ్యం మనకు అందుబాటులో ఉంది థర్మల్ ద్వారా. మన 7,000 మెగావాట్లు మనము సఫిషియెంట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 100% ఉత్పత్తి సామర్థ్యం మేరకు మనం ఉత్పత్తి చేసుకోవడానికి మనకు సుమారు 30 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 30 మిలియన్ టన్నులు అంటే ప్రతి నెల మనకు సుమారు 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలం లోపల ప్రధానంగా ఏం ఆరోపణ ఉందంటే మన YTPS ఉంది కదా, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి కావచ్చు, మిగతా విద్యుత్ కేంద్రాలకు సింగరేణి ద్వారా క్వాలిటీ బొగ్గు అందడం లేదు. క్వాలిటీ అంటే
ఆ బొగ్గును మండించడం ద్వారా మనము దాని యొక్క ఉష్ణోగ్రత సర్టెన్ డిగ్రీస్ ఆఫ్ ఉష్ణోగ్రతలో దాన్ని మండిస్తాం అనమాట. గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ అంటాం దాన్ని. అది 4000, 3500 నుంచి 5000 వరకు దాని జీసీబీ వాల్యూ ఉండాలి. అయితే మన దగ్గర సింగరేణి లోపల ఉత్పత్తి అయ్యే బొగ్గు లోపల G5 గ్రేడ్ G5 నుంచి G9 వరకు బొగ్గు ఇచ్చినట్టయితే మన థర్మల్ విద్యుత్తు ఏవైతే మన యూనిట్స్ ఉన్నాయో అవి 100% ఎఫిషియన్సీతోని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే క్వాలిటీ బొగ్గు ఉంటే. క్వాలిటీ బొగ్గు లేని పక్షం లోపల ఇప్పుడు 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది, అది ఇప్పుడు 600 మెగావాట్ దాటడం లేదు. బొగ్గు సరిపోను క్వాలిటీ నాణ్యమైన బొగ్గు లభించకపోవడం వల్ల. నాణ్యమైన బొగ్గును ఒకవేళ అందుబాటులో ఉంచుకున్నట్టయితే మనము ఉత్పత్తిని 100% ఎఫిషియన్సీతోని చేసుకోవడానికి వీలుంటుంది. అదే సమయం లోపల ఇది క్వాలిటీ, ఇంకోటి క్వాంటిటీ. మనకు ఇంతకుముందు అనుకున్నట్టు మనకు అవసరం ఉన్న 31 మెగావాట్కు గంటకు 0.5 to 0.6 టన్ కోల్ అవసరం అన్నమాట. అంటే నెలకు సుమారు 2.5 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం మన విద్యుత్ కేంద్రాలకు. ఈ బొగ్గు ఈ 30 days 20 to 30 days మనము స్టాక్ ఉంచుకోవాలి గ్రౌండ్లో. విద్యుత్ కేంద్రం వద్ద CEA అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారము మనం 20 days నుంచి 25-30 days వరకు ఎప్పుడు మనం స్టాక్ ఉంచుకోవాలి. ఒకవేళ వర్షాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, మన దగ్గర ఉన్న బొగ్గు గన్లు కూడా ఎక్కువగా ఓపెన్ కాస్ట్ ఆధారిత బొగ్గు గన్లు. వర్షాకాలం లోపల బొగ్గు కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వర్షం పడ్డా కూడా ఒక సమస్య ఉంటుంది, వర్షం పడకపోయినా ఒక సమస్య ఉంటుంది. వర్షం పడితే కూడా బొగ్గు సరఫరా లోపల అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిపోను బొగ్గు నిల్వలు ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఓకే ఇక్కడ. అయితే మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల లోపల ఒక 7 to 10 days వరకు కూడా సరిపోను బొగ్గు నిల్వలు లేవనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి ఎట్లయితే బొగ్గు నిల్వలు పెంచుకోవాలంతే. మరి ఉన్నాయా మార్గాలు, ఉన్నాయా పెంచుకునే మార్గాలు? సింగరేణి ఉంది కదా మనకు, సింగరేణి నుంచి బొగ్గు కేటాయింపులు ఉన్నాయి. బొగ్గు కేటాయింపులు చేయించుకొని బొగ్గు నిల్వలు సరిపోను బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి క్వాలిటీ బొగ్గు సంగతి ఏమిటి? మన దగ్గర ఉత్పత్తి ఉంది కూడా సింగరేణి. బయట నుంచి ఎందుకు వస్తుంది? అయితే సింగరేణికి ఉన్న బకాయిల వలన, సింగరేణికి విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడము, ఆ బకాయిలు బాగా పేరుకుపోవడం వలన సింగరేణి నాణ్యమైన బొగ్గును మన విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం లేదు అనేది ఒక ఆరోపణ. రీసెంట్గా CITU అన్న ఒక కార్మిక సంఘం, సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘం వాళ్ళు కూడా విద్యుత్ సౌద వద్ద ధర్నా చేయడం జరిగింది. సింగరేణి బకాయిలు తొందరగా చెల్లించమని చెప్పి. సింగరేణికి సంబంధించిన బకాయిలు తొందరగా చెల్లించి రీసెంట్గా రివ్యూ మీటింగ్స్ కూడా జెన్కో మరియు సింగరేణి యాజమాన్యాలు, జెన్కో యాజమాన్యాలు, ట్రాన్స్కో యాజమాన్యము, ప్రభుత్వ ఆధ్వర్యం లోపల రీసెంట్గా సమీక్షా సమావేశాలు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. బొగ్గు నిల్వలు, క్వాలిటీ బొగ్గు నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. క్వాలిటీ బొగ్గు నిల్వలు పెంచుకోవడం ద్వారా మాత్రమే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని మనము సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేసుకోగలుగుతాము. తద్వారా మన ప్రజానికానికి విద్యుత్ కోతలు లేకుండా ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనం విద్యుత్ సరఫరా చేసుకునే అవకాశం ఉంటుంది.